ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ అనే దేవుడు కుమ్మరింపబడుతున్నాడు. అది మనము రుజువుపరచబడాలి, రుజువు చేయగలగాలి. సువార్త ప్రకటింపబడినప్పుడు ఆయన కార్యం చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఆదరణకర్త మనలో ఉన్నాడు కాబట్టి కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాతుని బదులు అగ్ని ఏ విధంగా అయితే మరి వచ్చిందా భూమి మీదకి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదకి కుమ్మరింపబడడానికి ఆయన రాబోతున్నాడు, వస్తాడు. నువ్వు నిలబడి యేసు సాక్షిగా, యేసు బోధనకు తగినట్లుగా జీవితం కలిగి, ప్రవర్తన కలిగి, పరిశుద్ధత కలిగి సువార్త ఎప్పుడైతే బోధిస్తామో, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు ప్రేమించేవాడు, మన దేవుడు ఆకాశము నుండే కాదు ఎంతటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు అవునన్నా కాదన్నా, ఎంత అరికట్టినా, ప్రభుత్వాలైనా, దేశాలైనా, ప్రజలైనా ఎంత మనల్ని హింసించినా, కొట్టినా, తిట్టినా, మన కార్యము, మన పని మనం చేసుకున్నట్లయితే దేవుడు త్వరలోనే మనకి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుంటూ మనల్ని ఆశీర్వదించి దేశమునకు అలాగే ప్రజలకు కూడా మంచి యొక్క దీవెనలో దేవుడు కుమ్మరిస్తాడని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.